Hi, hello, welcome back to my channel. హలో టుడే వీడియో వచ్చేసి మీ thumbnailలో ఆల్రెడీ చూసే ఉంటారు. అదే అండి హోమ్ మేడ్ సోప్. మన ఇంట్లో తయారు చేసుకున్నాం అనుకో మనకు కావాల్సినవి మనం యాడ్ చేసుకోవచ్చు సోప్లో. అప్పుడు మనకి కొంచెం స్కిన్ కూడా హెల్తీగా ఉంటుంది. సరే అండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలా ప్రిపేర్ చేసిన అనేది చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా వీడియో చూడండి. ముందుగా అలోవెరా తీసుకొని క్లీన్గా వాష్ చేసుకోవాలి. ఆఫ్టర్ పీల్ తీసి మిక్సీ జార్లో వేసుకొని మనం గ్రైండ్ చేసుకుందాం. విటమిన్ ఈ క్యాప్సూల్స్ 4 తీసుకున్నా. ఇప్పుడు వీటిని కట్ చేసి మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న అలోవెరా దాంట్లో వేసుకుందాం. ఇప్పుడు ఈ రెండింటిని మనం మిక్స్ చేసుకుందాం. రైస్ని నానబెట్టుకొని ఇట్లా చూపించిన విధంగా ఆరబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగా అలోవెరా జ్యూస్ ప్రిపేర్ చేసుకుందాం కదా, అందులో ఈ రైస్ పౌడర్ని మిక్స్ చేయాలి. ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు మనం సోప్ బేస్ తీసుకొని దాన్ని కట్ చేసుకొని స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని దాన్ని మరిగించుకోవాలి. ఈ బౌల్స్లో మనము సోప్ బేస్ని యాడ్ చేసుకోవాలి. మనం మొత్తం అలోవెరా, రైస్ పౌడర్, విటమిన్ ఈ క్యాప్సూల్స్ అన్నీ మిక్స్ చేసుకున్నాం కదా సోప్ బేస్లో, అవన్నీ ఇక్కడ మనం ఈ బౌల్స్లో వేసుకోవాలి. బౌల్స్కి ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. అప్పుడు మనకి సోప్ అనేది దానికి స్టిక్ అవ్వకుండా మనకి సింపుల్గా త్వరగా వచ్చేస్తుంది అన్నమాట. ఇవి ప్రిపేర్ కావడానికి 1 వీక్ పడుతుందండి. అందరు 2 అవర్స్ 3 అవర్స్ పెడితే అయిపోతుంది అంటారు, కానీ ఖచ్చితంగా 1 వీక్ పడుతుందండి ఇవి కరెక్ట్గా సోప్గా తయారు కావడానికి. నేను యూట్యూబ్లో చూసినప్పుడు 1 అవర్ పెడితే వాళ్ళు
సోప్ ప్రిపేర్ అవుతుందని చెప్పారు. కాకపోతే నేను చేసినప్పుడు నాకు 1 వీక్ పడ్డదండి సోప్ సాలిడ్గా తయారు కావడానికి. అయితే నేను ఇప్పుడైతే మీకు లైవ్లోనే చూపిస్తా. కొంతమందికి డౌట్ ఉండొచ్చు అది నురుగు వస్తుందా రాదా అని చెప్పేసి. ఖచ్చితంగా వస్తుందండి. నేను మీకు చూపిస్తా చూడండి. నేను ఇంకో సోప్ తీసుకొని కూడా మళ్ళీ మీకు చూపిస్తున్నా. ఇప్పుడు డైరెక్ట్ నేను ఫేస్ మీదనే అప్లై చేసుకుంటున్నా. చూడండి ఎంత మంచిగా నురుగు వస్తుంది కదా. ఖచ్చితంగా వస్తుంది నురుగు. Thank you for watching. Please do subscribe, like and share. Bye.